ఈ ఉదయకాల సమయంలో వెస్లీ గారు నాతో ఎవ్వరు లేరండి. అందరూ ఉన్నట్టే కనబడతారు కానీ ఎందుకో ఎవరు నా హృదయానికి దగ్గరగా రాలేకపోతున్నారు. నా భావాలను అర్థం చేసుకోవట్లేదు. నా గుండె లోతులో ఉన్న బాధ, ఆక్రందన, వేదన ఎవ్వరికి అర్థం కావట్లేదండి. అదేంటో నా జీవితంలో అయిపోయిందనే బాధ నీలో ఉంటే ఈ క్రిస్మస్ నెల ప్రారంభంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన నీతో సదాకాలం ఉండేవాడు. ఆయన ఎవ్వరు నిన్ను చేయి వదిలిపెట్టినా, ఎవ్వరు నిన్ను విడిచిపెట్టేసినా ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నీ బంధువులు, స్నేహితులు, ప్రేమికులు లేదా నీ కుటుంబ సభ్యులే, సంఘ బిడ్డలే నిన్ను వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిన్ను నిలవబెట్టి నిందలేసి, అవమానాలేసి, నిన్ను కృంగదీసి భయంకరంగా నేను ట్రీట్ చేశారేమో. ఐ వుడ్ లైక్ టు షేర్ ఎ గుడ్ న్యూస్. దెర్ ఈస్ ఎ హోప్ ఇన్ జీసస్. హీ ఈజ్ విత్ యూ అంటిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. సదాకాలం నీతో ఉండాలనే ఈ లోకాన్ని దిగొచ్చిన దేవుడు మరి ఈ క్రిస్మస్ నెల ప్రారంభంలో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి, అవును ప్రభువా, నువ్వు నాతో ఉండే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు అని మనస్ఫూర్తిగా దేవుని వైపు చూడండి. అద్భుతాలు జరుగుతాయి. ఫిలిప్పీ 4:9 కూడా అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని మాట్లాడతాడు. మీరు ఏదైతే నా వల్ల విన్నారో అవి నేర్చుకోండి, తద్వారా సమాధానకర్తయగు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడని. దేవుడు ఎందుకు మనకు తోడుగా ఉంటాడంటే ఆయన సమాధానకర్త గనుకే. ఆయన మనం ద్వేషించేవాడు కాదు. శిలువ రక్తము ద్వారా సంధి చేసి యేసు ప్రభు మనతో సమాధానాన్ని కలిగి ఉన్నారు కనుక ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారు. దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ టుడే అండ్ ఫర్ దిస్ మంత్. ఈ వాగ్దాన సందేశాన్ని జాగ్రత్తగా విని ఆయనలో స్థిరపడండి. మనసారా ప్రభువును స్తుతించండి, క్రీస్తును ప్రకటించండి. ఈ క్రిస్మస్ నెల మీ జీవితాల్లో ఒక ఆశీర్వాద నెలగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ నెల ప్రారంభంలో, ఈ డిసెంబర్ నెల ప్రారంభంలో మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఆయా ప్రాంతాల నుండి వాగ్దాన సందేశాన్ని కనెక్ట్ అయి ఉండగా ప్రతి ఒక్కరిని మీరే ముట్టండి, తాకండి, బలపరచండి ప్రభువా. ఎవరైతే ఒంటరితనంతో ఉన్నారో, నా వల్ల కాదు అని అనుకుంటున్నారో, నేను నీతో ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు, ఇమ్మాన్యుయల్ అనే దేవుడు ప్రభువా, వారితో ఉండి గొప్ప కార్యాలు, ఘన కార్యాలు జరిగించండి. ఇవి జరగవు అన్న కార్యాలు నీ తోడు ద్వారా ప్రభువా, నీ ప్రెజెన్స్ ద్వారా వారి జీవితంలో జరిగించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బలపరచు, మహిమతో నింపండి. ఈ నెలంతా కూడా మేము మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తూ నిన్ను ప్రకటించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆరోగ్యము, ఐశ్వర్యము, ప్రభువా, ఆర్థిక సంబంధమైన పరిపుష్టి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. Amen. Amen. God bless you, dear friends. Have a wonderful day and have a wonderful Christmas month.